వర్ధిల్లాలి వర్ధిల్లాలి సెంట్రింగ్ సంఘం వర్ధిల్లాలి ఆవాజో 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 దాదాపు ఒక వారం రోజుల నుంచి మా యూనియన్ సంఘం సభ్యులందరూ ఒక దగ్గర కూడి అందరు అభిప్రాయం తీసుకొని ఒక 4 రోజులు పనులు బంద్ పెట్టాలని చెప్పి ఈరోజు గ్రాండ్ సక్సెస్ అయింది. ఈరోజు ఇది ఎందుకు పెట్టినామంటే మాకు గిట్టుబాటు ధర కుదరలేదు సెంట్రింగ్ సంఘానికి. ఇప్పుడు మామూలు ఇంత పట్టి కొనాలంటే 15 రూపాయలు అవుతున్నారు. సైడ్ల మీద పెడితే క్రికెట్ ఆడడానికి పిల్లలు ఎత్తుకుపోతున్నారు, మా తల్లులేమో పొయ్యిలు పెట్టడానికి ఎత్తుకుపోతున్నారు, డబ్బాలు ఎత్తుకుపోతున్నారు. దానికి ఎవరు బాధ్యులు లేరు. మా బాధ్యత మేమే భరించవలసి వస్తుంది. కాబట్టి అందుకే ఇంటి యజమానులు సహకరించి మాకు 130 రూపాయలు ప్రతి ఫీట్కు స్లాబ్ ఏరియా ఇవ్వాలని మనవి చేసుకుంటున్నాం. ర్యాలీ తీసిన సందర్భం ఏంటంటే సెంట్రింగ్ సంఘం ఆధ్వర్యం లోపల మా అధ్యక్షుల వారి సమక్షం లోపల ఈ 4 రోజులు పని బంద్ సెంట్రింగ్ పనులు నిలిపివేయాలంటని చెప్పి నిర్ణయం చేసుకొని ఈరోజు ర్యాలీ తీయడం జరిగింది. ఈ ర్యాలీ మన ఆలంపల్లి అనంత పద్మనాభ స్వామి కమాన్ కాడికి వెళ్ళి మా యూనియన్ ఆఫీస్ వరకు తీయడం జరిగింది. ఎందుకంటే ఇప్పుడు మా కష్టానికి తగ్గ ఫలితము మాకు దొరకడం లేదు. మేము ఇప్పుడు ఒక రేటు నిర్ణయం చేస్తే ఇంటోళ్ళు ఒకరు అనుకొని దాన్ని తక్కువ చేస్తుర్రు. దాని గురించి అందరికీ తెలియాలి, ఈ లోకల్ మొత్తానికి తెలవాలని చెప్పి మాకు రేటు 130 అయితే కూడా గిట్టుబాటు ధర అయితే లేదు. ఇప్పుడు ఏమవుతుందంటే మాకు మా దగ్గర ఒక్కొక్కరి దగ్గర 10 మంది 15 మంది పని చేస్తారు. మా దగ్గర పని చేస్తే ఏమవుతుంది, ఇంటోళ్ళేమో సమయానికి అది పని కావాలని చెప్తున్నారు. మా దగ్గర పని చేసే వాళ్ళు ఒక రోజు వస్తే 2 రోజులు రాకొచ్చిన వాళ్ళకేమో మేము డబ్బులు ఇవ్వాల్సి వస్తుంది. సమయానికి డబ్బులు అందడం లేదు. ఈ సరి అయిన రేటు లేకపోవడం వలన మాకు ఈ విధంగా జరుగుతుంది. అందుకని ఈ 4 రోజులు పని బంద్ చేసి ఇంటి యజమానులకు తెలపాలని చెప్పి దీన్ని నిర్ణయించడం జరిగింది. ఇట్టి కార్యక్రమానికి విచ్చేసిన మా సెంట్రింగ్ సోదరులకు 4 రోజులు బంధు అనే కార్యక్రమానికి ఇంత విజయవంతం చేసిన మా సెంట్రింగ్ సోదరులకు అందరికీ నా ధన్యవాదములు. అందరికీ నా చేతులు నమస్కారం చేస్తున్నాను. ఈ ర్యాలీ అనేది ఆలంపల్లి నుంచి స్టార్ట్ అయ్యి మా సంఘం కార్యాలయంలో ఏర్పాటు చేసినాము. ఇందులో ముఖ్య విషయం అంటే రేట్లు అనేది గిట్టుబాటు కాలేదు. రేటు అనేది పెంచలేదు మేము. ఈ రేటు అనేది పాతదే, 1 సంవత్సరం క్రితమేది. కానీ మా వాళ్ళు అమలు చేయక, మా ఇంటి వాళ్ళు యజమానులు సహకరించక ఈ రేటును అమలు చేయాలని చెప్పి ఈ 4 రోజులు 14 నుంచి 17 వరకు బంద్ పెట్టడం జరిగినది. ఇందులో ముఖ్య కారణం ఏంటంటే లేబరు కానీ మా మెటల్ కానీ విపరీతంగా పెరిగిపోయినాయి. మాకు గిట్టుబాటు కాలేదు. అందుకోసమని మాకు నష్టపోయినా ఏమైనా కానీ అని చెప్పి 4 రోజులు బంద్ పెట్టుకొని ఈ కార్యక్రమానికి 4 రోజులు విజయం చేసి ఇలా చేయాలని మా వాళ్ళని కోరుతూ నాకు ఇంత సహకారం ఇచ్చిన మా శాంతి సోదరులకు అందరికీ నమస్కారము, ధన్యవాదములు. వచ్చిన సెంట్రింగ్ మిత్రులకందరికీ నా యొక్క నమస్కారాలు. పిలవంగా అందరూ సహకరించి మా సంఘం సోదరుల సహకరించి వచ్చిన వాళ్ళందరికీ ఒక నమస్కారాలు. ఇదే విధంగా మనము 130 రూపాయలు రేట్ అనుకున్నాం కదా, అందరు కూడా ఈ రేటుకు సహకరించి సరైన రేట్లు చేయాలని అడుగుతున్నాం. అందరు కూడా ఒక రేట్ మాట్లాడండి, ఇంటి వరకు అందరు చెప్పండి. మేము 130 రూపాయలు చేస్తామప్పా, ఇది రేటు మాకు ఏంటి మేము చేస్తామని చెప్పండి. అందరూ ఒక సైడ్ మీద పోవద్దు, ఒక కిల్లగా చెప్పుకోవద్దు. అందరం మంచిగా ఉండి ఐక్యత కలిగి ఈ సెంట్రింగ్ యూనియన్కు సపోర్ట్ చేస్తే ఇంకా జర ముందుకు పోతాం మనం. అట్లా చేయాలని నా యొక్క మనవి. సెంట్రింగ్ యూనియన్ ప్రెసిడెంట్, సెంట్రింగ్ సభ్యులకు అందరికీ నా యొక్క నమస్కారములు. ఈ ప్రోగ్రాం ఎందుకు చేయవలసి వచ్చిందంటే యూనియన్లో రేటు తక్కువ చేసి మా వాళ్ళు చేసి ఇంటి వాళ్ళకు లాభం చేస్తారు. లాభం చేసిన దానికి ఇంటి వాళ్ళు కూడా మాకు సహకరించి పని చేసిన వాళ్ళకి పని ఇచ్చి వాళ్ళకు మాకు కొట్లాట పడకుండా మంచిగా చేయాలని చెప్పి నిర్గోరుతున్నాను. ఇంకో విషయం ఏంటంటే
మా యూనియన్కి ఒక బిల్డింగ్ అవసరం ఉంది. సెంటరింగ్లో ఒకరి పని మీదకి ఒకరు వెళ్ళకుండా ఒకటే పని మీద అందరు ఒక్కడే వెళ్ళి మళ్ళీ ఇంకోటి 10 రూపాయలు తక్కువ చేస్తారు పోకూడదు. పోతే వాళ్ళకి జరిమానా విధించాలి. విన్నపం ఏంటంటే ఇంటి యజమానులకు సిమెంట్ ధరలు, స్టీల్ రేటు విచ్చలవిడిగా పెంచినా కొనడానికి ముందుకొస్తున్నారు. సెంటరింగ్ సంఘం నుంచి సెంటరింగ్ పనిచేసే గుత్తేదారులకు డబ్బులు 10 రూపాయలు 20 రూపాయలు పెంచుండి అనేటలకల్లా వాళ్ళకు మనసు వస్తలేదు. ఇంటికి యజమానులు అందరూ సిమెంటు, స్టీలు, ఇసుక ఇలా ఎలా పెరుగుతుందో అలా పెరిగినప్పుడు తీసుకున్నట్టు మేము మా సంఘం నుంచి సంవత్సరానికి ఒక్కసారి లేదా 1 టైమే 2 టైం కూడా కాదు 1 టైం ఒక 10 రూపీస్ పెంచుకుంటున్నాం పీటు మీద స్లాబ్ ఏరియాలో. దానికి ఇష్టపడతలే, ఎవరు తక్కువ చేస్తారు అని చెప్పేసి ఎతుకుతూ ఉన్నారు. పని ఎవరు చేస్తున్నారు ఏం చేస్తున్నారు కాదు, ప్రతి మనిషి అదే పని చేసేది అదే లెక్క. పైసలు మాత్రం సిమెంటు ఏ విధంగా కొంటున్నారో సిమెంటు యజమాని లక్షాధికారి కోటీశ్వరుడు ఉండు, ఈ పని చేసే వాళ్ళు కింది స్థాయి వాళ్ళు. వీళ్ళ దగ్గర 10 రూపాయలు అంటే ఒక 1000 ఏరియా పెంచితే మనకు 10,000 రూపాయలే పెరుగుతుంది. 10,000 ఆలోచన చేసి మనకు పని ఇవ్వడం లేదు. ఎవరు తక్కువ అంటే వాళ్ళ దగ్గరికి వెళ్తున్నారు. అలాంటి పొరపాటు చేయకుండా మా సంఘం నుంచి మేము 130 నుంచి 140 రూపాయలు రేటు ఫిక్స్ చేశాము. దీనికి అందరూ సహకరించాలని మా యొక్క మనవి.